హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహార. ఇది నైవేద్యం, ప్రసాదం అని కన్నా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ప్రతి 10 లంచ్ బాక్సుల్లోనూ ఒక 5 లంచ్ బాక్సులు నిమ్మకాయ పులిహారే ఉంటాయి. ఎందుకంటారా? చాలా ఈజీగానే అయిపోతుంది, టేస్ట్‌గాను ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇలాంటి ఈజీగా అయిపోయి మంచి టేస్ట్‌తో ఉన్న నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ఒక కప్పు రైస్ తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగేసేసి 1కి 2 చొప్పున నీళ్లు పోసేయండి. అందులో అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. అలాగే కాస్త పసుపు కూడా వేసేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చాక కట్టేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు తాలింపుకి ఏం కావాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకోండి. ఒక హాఫ్ కప్ అనుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకోండి. అలాగే పోపులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి చూసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, పులిహారకి సరిపడా ఆయిల్ ఒక హాఫ్ కప్ అనుకోండి. అలాగే కరివేపాకు రెబ్బ, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఒక 2-3 నిమ్మకాయలు పులుపుని బట్టి చూసి పిండుకోవచ్చు. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. వచ్చేయండి. పొయ్యి మీద మూకుడు పెట్టేసేసుకుని ఆయిల్ని అందులో వేసుకోండి. ఒక హాఫ్ కప్ లాగా వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో పల్లీలను వేసేసుకోండి. పల్లీలు కొంచెం లేట్గా వేగుతాయండి, అందుకే పోపులన్నిటికన్నా ముందు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగాక ఇప్పుడు అందులో శనగపప్పు, మినపప్పు, అలాగే అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుని వాటిని నిదానంగా వేపుకోండి. సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి. అసలైన టేస్ట్ అంటే పులిహారకి తాలింపులోనే ఉందండి. ఎలాంటి పులిహార చేసినా సరే, ఏ పులిహార చేసినా తాలింపు బాగుంటే పులిహార టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి నిదానంగా చక్కగా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కాస్త సగం వరకు వేగింది కదా. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఇంగు కూడా వేసేసుకోండి. ఒక కరివేపాకు రెబ్బ కూడా అలాగే దూసి వేసేసేయండి. ఇప్పుడు అన్నిటినీ కలిపి శుభ్రంగా వేగేలాగా కలుపుకోండి. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కుక్కర్ ఒకసారి మూత తీసి చూద్దామండి. అన్నం చాలా బాగా ఉడికింది కదా. ఆ నూనె వేస్తాం కదండి, అందుకే కాస్త విడివిళ్ళాడుతూ వస్తుంది. ఇప్పుడు వేగిన పోపు అంతటిని కూడా అందులో వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అందులో వేసేసేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే మీకు సరిపోతుందండి. దీనికి ఒకసారి రుచి చూసుకొని కావాలంటే కలుపుకోండి. అలాగే ఒక 2 నిమ్మకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా అందులో పిండేసేయండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే 2 నిమ్మకాయలు పిండుకోండి, లేదంటే 1.5 చెక్క పిండుకోండి. పులుపు చూసుకుని మిగతా 1/2 చెక్క పిండుకోండి. ఇప్పుడు అంతా వేసేసుకున్నాక శుభ్రంగా దాన్ని కలిపేసుకోండి. చూసారా అండి, ఎంత గుమగుమలాడుతూ వస్తుందో తెలుసా వాసన. మనం ఎంత బాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఎంత హడావుడిలో ఉన్నా ఈజీగా అయిపోయే పదార్థం అంటే ఇదే. ఎందుకంటే వీటికి పెద్దగా కొలతలు అవసరం లేదండి. కాస్త కొంచెం అటు ఇటు ఉన్న టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపి శుభ్రం కలిపేసేసుకున్నాక ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.